మణికంఠ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ మణికంఠ. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. It's a passion. Violence is a passion. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుసు. జగమంతా జగడం జగడం యుగ యుగమంతా విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావుకి జగడం బ్రతుకెందుకు ఒక జగడం బ్రతుకే జగడం సాలా శాంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం. మన గ్యాంగులోకి పోలీసు వచ్చాడు. వానికి భయం ఏంటో తెలీదు కదా, మనం చూపిద్దాం. చేతులు దొరదబెడుతున్నారా మామ, ఎవరైనా ఈసేయాలి. ఓ నువ్వే నా పోలీసు అయితే రా 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 నా కొడక్క. ముట్టుకోకూడదు. జడ్జెస్ విజయపిని మాస్టర్, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? హాయ్ మనీ మాస్టర్. ఇప్పుడు ఎలా ఉంది మనీ లెగ్? పర్లేదు మాస్టర్. అది ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఏ మాత్రం అది ఉంది అని అసలు తెలియట్లేదు. నీ ఫేస్ లో ఇంత కూడా నాకు అనిపించట్లేదు. సో అంత బాగా నువ్వు దాన్ని పట్టించుకోకుండా చేస్తున్నావు. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మనీ. థ్యాంక్ యూ మాస్టర్. ఒక కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసావు, ఒక మదర్ మాట్లాడడం, అది వినిన వెంటనే ఒక్కసారి బ్లడ్ బాయిల్ అయింది. ఆ యాక్ట్ అవుతూ 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 ఎప్పుడైతే లాస్ట్ లో హెడ్ అలా స్లాష్ చేసావో ఒక్కసారిగా ఒక హ్యాపీనెస్ అంటారు కదా, అలాంటి హ్యాపీనెస్ కిక్ వచ్చింది. సో వెరీ గుడ్. ఆ ఓవరాల్ కాన్సెప్ట్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్.
ఆ స్పెషల్ మెన్షన్ టు అ గర్ల్, ఒకసారి ఆ గర్ల్ ఎవరు? నిప్పుల చిమ్మేలో పెన అయినట్టే లైట్ అలా ఆల్మోస్ట్ లైట్ టచ్ చేసి వస్తుంది తను. వెరీ గుడ్ అమ్మా, నీ పేరు? అన్విత. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. ఐ రియలీ లైక్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజినా గారు? మణికంఠ మాస్టర్, బ్యూటిఫుల్, వెరీ ఎనర్జెటిక్ యాక్ట్. వీ కెన్ టెల్ దట్ యు ఆర్ పుషింగ్ యువర్ సెల్ఫ్. అది తెలుస్తుంది ఇక్కడ స్టేజ్ మీద. హ్యాట్స్ ఆఫ్ టు యు యాస్ ఎ కొరియోగ్రఫర్. థ్యాంక్ యూ. ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా చెప్పాను దట్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. మీరు యు నాట్ గివెన్ అప్ అన్నమాట. అన్విత చాలా బాగా చేశారు మ్యామ్ మీరు. థ్యాంక్ యూ మ్యామ్. యు వెల్కమ్. కంగ్రాచులేషన్స్ మణికంఠ మాస్టర్, ఫ్యాబ్యులస్ యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. పర్మిషన్, ఆ టీమ్ ను ఒకసారి స్టేజ్ మీద ఎక్కిస్తాను. బాయ్స్ ఒకసారి రాప. పుట్టేందుకు ఒక జగడం చావక జగడం సాలా. మాస్టర్ సారీ మాస్టర్, పర్టికులర్ గా ఎందుకు పిలిచానంటే దీంట్లో ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళు అందరూ ఫస్ట్ టైం టీవీ షో డీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా చేశారు మాస్టర్. సో జో మాస్టర్ టీం తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. దీపిక గారు? నేను స్టార్ట్ చేయకుండా మీరే అడుగుతున్నారు. ఎలాగో మీరు చేస్తారు కదా, దాని బదులు అడిగితే కనీసం గౌరవం అయినా మిగులుతుందని. మణికంఠ మాస్టర్, పుష్ప మూవీలో పుష్పరాజ్ గారు ఒక చెయ్యిలో ప్రాబ్లం ఉన్నా పలుకే బంగారం అయినా అని డాన్స్ చేసి అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే మీకు ఒక కాల్ సరిగా లేకపోయినా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇక్కడ వచ్చి డాన్స్ చేశారు చూడండి. ఈ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్. Thank you judges and Manikanta master. Please take care and all the very best. I request Raju onto the stage please. జడ్జెస్, మీరు అక్కడంతా సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు. ఝాన్సీ ఇక్కడ ఎమోషనల్ అయింది. ఇంత జరుగుతుంటే రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు. ఏం జరిగిందో నువ్వు చెబుతావా లేదంటే భూమికని పిలవనా? ఏం చేశారు? చెప్పురా అక్కడ ఏం జరిగిందో, జడ్జిలకి ఆన్సర్. సరే భూమిక, అక్కడ ఏం జరుగుతోంది అక్కడ సోఫాల్లో డిస్కషన్ చెప్పండి. తనకి నా యాప్స్ చూపించాలంటే యాప్ చూపించండి. చిన్న కథ కదిరిద్యా. ఒక కాన్వర్సేషన్ జరిగింది మ్యామ్. ఏమంటే నేను అడిగాను రాజు గారు ఇప్పుడు నాకు కొంచెం బక్క అయ్యానా, కొంచెం స్లిమ్ అయ్యానని. అయ్యావు అంట. దెన్ సంఖ్య చూపించాడు తన యాప్స్ ని. నాకు ఇప్పుడు 2 packs వస్తుంది అంటే చెప్పాను. అప్పటి నుంచి నీ యాప్స్ చూపించు, నీ 2 packs చూపించు. నువ్వు సామాన్యుడు కాదురా. కాదు, ఏమడిగాడు? యాప్సే కదా, లెట్స్ రైడ్ అనలేదు కదా. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది? కంటికి ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది? ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. వాడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఝాన్సీ వాళ్ళ అమ్మాయిలు ఉన్నారు కదా, అమ్మాయిలు వాడి కళ్ళు చిన్న మబ్బుగా ఉన్నాయన్నా, నాకు అర్థం కాలే. దగ్గరికి రా బాబు, వచ్చేస్తుంది దగ్గరికి. నీకో టెస్ట్ రా, ఈ లైన్ మీద స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళాలి. అన్న ఎందుకన్నా, నేను నార్మల్ గా అమ్మ ఛాలెంజ్ 10 రూపాయలు వెళ్ళాడు.